I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the fourth Sabbath school lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 4వ సబ్బాతుబడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 4వ సబ్బాతుబడి పాఠాన్ని మనం అందరం కూడా ధ్యానించడానికి ప్రభు యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆయన ఉచితమైన కృపలో ఈ జూలై నెల ఆఖరి వరకు మనల్ని నడిపించారు. దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 4వ పాఠం ఇంగ్లీష్ హెడ్డింగ్ ఎలా ఉందంటే ద ప్లేగ్స్ అని ఇచ్చేశారు, చిన్నగా సింపుల్గా. ద ప్లేగ్స్, దీనిని తెగుళ్ళు అని మనం తర్జుమా చేయొచ్చు. కానీ మరి ఏ తెగుళ్ళు, ఎక్కడొచ్చే తెగుళ్ళు, దానికి కాస్త క్లారిటీ ఉండాలని నేను ఏం చేస్తున్నానంటే ఈజిప్ట్లోని తెగుళ్ళు, ఈజిప్ట్లో వచ్చిన తెగుళ్ళు, ఈజిప్ట్లో వచ్చిన తెగుళ్ళు అని నేను తర్జుమా చేస్తున్నాను. ఈజిప్ట్లో వచ్చిన తెగుళ్ళు ఎప్పుడు వచ్చాయి? ఇవి మోషే గారి కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో వచ్చినవి. మోషే గారు ఇశ్రాయేలీని నడిపించి ఈజిప్ట్ నుంచి వారిని విడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తోడుకు వెళ్ళకముందు ఈజిప్ట్లో దేవుడు ఈ యొక్క తెగుళ్ళను రప్పించి వాటి ద్వారా ఈజిప్ట్ వాసులకి, వారి పాలకులకు పెద్ద గుణపాఠం నేర్పి వారిని విడిపించి తీసుకువెళ్ళారనమాట. ఆ విషయాలు మనం ఈ యొక్క 4వ పాఠంలో నిర్గమకాండం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9, 10, 4 అధ్యాయాలు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలా, చదువుకోవాలా. కనుక మేము అందరికీ కూడా విజ్ఞప్తి, ప్రార్థనాపూర్వకంగా నిర్గమకాండం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9, 10 ఈ 4 అధ్యాయాలు కూడా చదవండి కనీసం 3 సార్లు. దాంతోపాటు నేను ఇక్కడ ఇచ్చే వివరాలు, నేను ఇక్కడ చెప్తున్న వివరాలను కూడా మీరు వాటితో జోడించుకున్నట్లయితే మీకు చక్కని అవగాహన ఉంటుంది. మీరు ఇతరులకు కూడా వివరాలు చెప్పవచ్చు. దీనిలో అనేకమైన చక్కని వివరాలు ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా ఈ వివరాలు తెలుసుకుని ఇతరులకు కూడా వీటిని అందించాలా. మీకు వీలైనంత వరకు చాలామంది ఈ యొక్క వీడియో లింక్ను మీ స్నేహితులకు పంపిస్తున్నారు. అది చేయండి. మన యొక్క యూట్యూబ్ ప్రొఫెసర్ శరత్ బాబు మీకు అందరికీ కూడా తెలుసు. మీరు అనేక మంది దాన్ని సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరో పంపిస్తున్న మన యొక్క లింకు మీదే ఆధారపడుతున్నారు. అలా కాకుండా వారే డైరెక్ట్గా మన యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఉచితం కనుక వారికి వెంటనే వెళ్ళిపోతుంది. ఒకవేళ కొంతమంది పెద్ద వయసులో ఉన్న వారికి ఇవి ఎలా చేయాలో వారికి కాస్త తెలియటం కష్టంగా ఉన్నది కనుక మీరు అటువంటి వారికి సహకరించి ఆ లింక్ను పంపించండి. మీరు ఏదో రీతిగా మీ వాట్సాప్లోనో, మీరు ఏ రీతిగా ఫేస్బుక్లోనో ఈ వివరాలు, ఈ లింక్ను ఇతరులకు అందించినట్లయితే వారు కూడా దీవించబడతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఈజిప్ట్లో వచ్చిన తెగుళ్ళు, వీటి గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ 4వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని మీరు దీవించి ఈ జూలై నెలంతా కాచి కాపాడారు. ఈ జూలై నెలలో ఆఖరు పాఠానికి తోడుకొచ్చారు ప్రభా. ఈ 4వ పాఠాన్ని ధ్యానించడానికి మీ కృపను మాకు దయచేయండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి దీనిలోని అమూల్యమైన లోతైన మర్మాలు మాకు మీరే నేర్పించవలసిందని ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఫరో రాజు గారు, ఫరో అంటే రాజు, రాజునే ఫరో అనేవారు ఈజిప్ట్లో. మనలో సాధారణంగా ఐగుప్తు అని తర్జుమా చేస్తున్నారు. ఐగుప్తు అంటే ఎక్కువ మంది ఈ రోజుల్లో అవగాహన తక్కువైపోయింది కనుక నేను దాన్ని డైరెక్ట్గానే ఈజిప్ట్ అనే వాడుతున్నాను. ఆ ఈజిప్ట్ యొక్క పాలకుని పేరు వారు పిలిచేది ఫరో అనగా రాజుగారు. ఆ ఫరో రాజుగారు లేకపోతే ఆ ఫరో గారు దేని వలన ఇశ్రాయేలీల్ని ఈజిప్ట్ నుంచి విడిచిపెట్టడానికి ఆయనకి మనసొప్పలేదు. ఈజిప్ట్ అంతా కూడా సర్వనాశనం అయిపోయినా సరే 9 తెగుళ్ళ ద్వారా ఈ దినాన్ని మనం ఈ 4వ పాఠంలో 9 తెగుళ్ళ గురించి ధ్యానించబోతున్నాం.
10వ తెగులు వచ్చే పాఠంలో నేర్చుకుందాం. కారణం దానికి ఎక్కువ వివరాలు ఉన్నాయి కనుక. ఈ 9 తెగుళ్ళ ద్వారా ఈజిప్ట్ అంతా కూడా దాదాపుగా సర్వనాశనం అయిపోయింది ఆ దినాల్లో. అయినప్పటికీ వారిని విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. కారణం ఏంటి? వారందరూ కూడా బానిసలుగా వెట్టి చాకరీ చేస్తున్నారు. అంటే వారు చేసిన ఆ పనికి సరైన జీతం ఇవ్వట్లేదు, సరైన కూలి పని ఇవ్వటం లేదు, సరైన కూలి ఇవ్వటం లేదు. వాళ్ళకి కొంచెమే ఇస్తున్నారు, వెట్టి చాకరీ కనుక అటువంటి తక్కువ డబ్బుతో ఎక్కువ పని వీళ్ళు వెళ్ళిపోతే ఎవరు చేస్తారు? మనకి ఇంగ్లీష్లో చీప్ లేబర్ అంటున్నాం మనం. అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేకుండా కొంచెం వాళ్ళకి ఏదో కొద్దిగా ఇస్తే ఇక దాంతోనే చేయాలి. చేయకపోతే వాళ్ళని కొట్టేసేవారు. చేయకపోతే వారు భయపడి కనీసం ఈ కొంచెమైనా ఇస్తున్నారు, అదే చాలులే, ఎలాగోలాగ బ్రతుకుదాం అనేసి దానిలోనే సర్దుకొని విలాసాలకు పోకుండా వారు ఆ కాస్త తిని ఆ పని, కఠినమైన పని రోజంతా చేయాల, అలాగే చేశారు. కనుక వారిని విడిచిపెట్టేస్తే ఎవరు చేస్తారు ఈ పనులన్నీ కూడా? తర్వాత వారి ఇళ్లలో వారికి పని మనుషులుగా యొక్క హిబ్రూ స్త్రీలు అనగా ఇశ్రాయేలీ స్త్రీలు పనిచేసేవారు. వారి యొక్క ఇల్లు శుభ్రం చేయటం, వారి వస్త్రాలు ఉతకటం, ఇంకే పని ఉన్నా సరే వారి యొక్క ఈజిప్టు ఆ స్త్రీలకు వీరు సహకరించి దాసీలుగా పనిచేసేవారు. కనుక వీరందరూ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? మన పొలాలు ఎవరు చూస్తారు? మన పశువులను ఎవరు కాస్తారు? మనకి ఈ యొక్క ఇటుకలు ఎవరు చేస్తారు? వీరు వెళ్ళిపోతే సుఖం లేదు మనకి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎలాగోలాగా ఇక్కడే ఉంచాలి వాళ్ళని అని ఆ ఫరో గారు హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు. కనుక మరి ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ యొక్క నిర్గమాకాండంలో ఈ 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు 9 సార్లు ప్రభు అన్నారు, నేను ఫరో హృదయాన్ని కఠినం చేసేస్తానన్నారు. మరొక 9 సార్లు మనం ఈ 4 అధ్యాయాలు ధ్యానిస్తే ప్రార్థనాపూర్వకంగా ఆయనకి అనగా ఫరో రాజు తనకు తానే హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు. దేవుడు చేయకుండానే ఆయనే కఠినం చేసేసుకున్నాడు. వీరికి సెలవు ఇవ్వకుండా, వీరిని పంపించకుండా ఇక్కడే ఉంచేయాల. ఏ ముంచుకొచ్చేసినా పర్లేదు, ఏ సమస్య వచ్చినా పర్లేదు, 4 రోజుల తర్వాత అదే పోతుంది అనుకునేవాడు అనమాట. ఏ సమస్య వచ్చినా, అనగా ఏ తెగులు వచ్చినా కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ పోతుంది. కనుక వీరు వెళ్ళిపోతే మాత్రం మనకి చాలా కష్టమైపోతుంది, మనకు పనులు చేసేవారు ఉండరు, దాసదాసీలు ఉండరు అని అనుకుని అంతా ఆయన వారికి సెలవు ఇవ్వకుండా హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు అనమాట. ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేంటంటే దేవుడు పంపించిన ఈ తెగుళ్ళన్నీ కూడా, ఈజిప్ట్లో 10 తెగుళ్ళు పంపించారు దేవుడు. ఈ దినాన్ని మనం 9 తెగుళ్ళ గురించి ధ్యానించబోతున్నాం. ఈ యొక్క 10 తెగుళ్ళు కూడా దేనికి పంపించాడు దేవుడు అంటే ఖచ్చితంగా అది ఈజిప్ట్లో ఉన్న మనుషులకు మాత్రమే కాదు, వారికి ఒక శిక్ష. ఆ ఈజిప్ట్లో దేవుళ్ళుగా దేవతలుగా కొలవబడుతున్న దేవుళ్ళకి దేవతలకి కూడా ఒక రకమైన శిక్ష అని చెప్పుకోవాలి మనం. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా ఈజిప్ట్లో 1500, కనీసం 1500, బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే 1500కు పైగా దేవుళ్ళు దేవతలు పూజింపబడేవారు. రకరకాల పేర్లతో వారు ఒక్కొక్క దేవుడికి లేకపోతే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉన్నదని వారు నమ్మేవారు అన్నమాట. వారితో పాటు ఈ 1500 దేవుళ్ళు దేవతలతో పాటు ఫరో రాజు కూడా, అనగా పరిపాలిస్తున్న ఆ ఫరో కూడా ఒక దేవుడిగానే ప్రజలు పరిగణించి ఆయన్ని కూడా ఒక దేవుడిగానే పూజించేవారు. అంటే ఆయన జీవించి ఉన్న దేవుడు, మన కంటికి కనిపించే దేవుడు అనుకునేవారు ఆ రాజును. కనుక సంఖ్యాకాండం 33 అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే, సంఖ్యాకాండం 33 అధ్యాయం 4వ వచనం ఎంతో విపులంగా మనకి చెప్పబడుతుంది. ఏమిటంటే దేవుడు పంపించిన ఈ ఒక్కొక్క తెగులు కూడా ఒక్కొక్క దేవుని మీద కూడా, అంటే ఆ ఈజిప్ట్లో ఉన్న దేవుడు దేవతల మీద దేవుడు పంపించిన ఆ శిక్ష అని చెప్పబడుతుంది. ఇది ప్రజలకే కాదు వచ్చింది, ఆ దేవుళ్ళకి దేవతలకు కూడా శిక్ష వచ్చేసిందనమాట. అయితే ఆ దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవరు కూడా కిక్కిరిమనలేదు, ఎవరు కూడా స్పందించలేదు. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఎవరు కూడా
ఇంతకాలం అన్ని సంవత్సరాల పాటు పూజలు అందుకున్న ఆ దేవుళ్ళు దేవతలు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఈ యొక్క ఈజిప్ట్ వారికి ఏ రకంగా కూడా వారికి ఉపశమనం కలిగించలేదు, వారికి సహాయం చేయలేదు. కనుక దీనిని బట్టి మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, ఖచ్చితంగా మోషే గారి దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు, వారు పూజించిన దేవుళ్ళు దేవతల కంటే కూడా చాలా శక్తివంతుడు అనే విషయాన్ని వారు గుర్తించేశారు. ఉదాహరణకు మోషే గారికి దేవుడిచ్చిన కర్ర, ఆ కర్రను క్రింద పడేస్తే అది వెంటనే పాము అయిపోయింది, మనందరికి కూడా తెలుసు అది. అయితే ఆ యొక్క పాము సంగతి ఏమిటి అని మనం గమనించినట్లయితే మనకి ఒక విషయం ఎంతో విపులంగా అర్థమవుతుంది. అదేమిటంటే, ఆ యొక్క ఈజిప్ట్లో ఉరాస్ అని, ఉరాస్ అంటారు, కొంతమంది ఉరాయస్ అని పలుకుతారు, ఒక దేవత ఉండేది ఉరాస్, అది ఉరాయస్ అని పలుకుతారనమాట. ఆ యొక్క దేవత ఈ యొక్క సర్పదేవత, పాము దేవత అనమాట. మరొక దేవత వడ్జెట్ అంటారు, వాడ్జెట్. ఆ వాడ్జెట్ అనే మరొక దేవత త్రాసుపాము లాంటి దేవత, త్రాసుపాము దేవత అనమాట. దేవత మనందరికీ తెలుసు కదా, దేవుడు అంటే మగ, దేవత అంటే ఆడ. కనుక ఈ యొక్క ఇద్దరు కూడా, ఉరాసు మరియు వాడ్జెట్టు, ఇద్దరు కూడా ఈ యొక్క సర్పదేవతలు. వారిని ఈజిప్ట్లో చాలామంది పూజించేవారు. ముఖ్యంగా ఆ యొక్క లోవర్ ఈజిప్ట్ అంటాం, అక్కడ ఎక్కువ మంది పూజించేవారు. మరొక సంఘటన కూడా మనం గమనించాల. ఆ రాజుగారు పెట్టుకుంటున్న కిరీటం, బంగారు కిరీటంలో త్రాస్పాము లాంటి ఒక పడగిప్పిన ఒక చిత్రం, ఒక బొమ్మ అన్నమాట. ఆ రాజుగారు అనగా ఫరో గారి యొక్క క్రౌన్, కిరీటం, ఆ ఫరో గారి యొక్క కిరీటానికి ఉండేది అనమాట. ఆ ఫరో గారి కిరీటం మీద ఉన్న బొమ్మ త్రాసుపాము లాంటి బొమ్మ అనమాట. అయితే దాని ద్వారా వారు నేర్చుకున్నది ఏమిటంటే, వారు తెలుసుకున్నది ఏమిటంటే, ఏదో ఒక రోజున ఫరో మరణించినప్పుడు ఆ యొక్క ఫరోను ఈ లోకం నుంచి ఆ యొక్క పరలోకానికి, అంటే వారి ఉద్దేశంలో సుమా ఈ లోకం నుంచి ఆ యొక్క మరొక లోకానికి ఈ యొక్క త్రాసుపాము తీసుకువెళ్తుంది అని వారి నమ్మకం. దానితో పాటు ఆ రాజుగారు అనగా ఫరో రాజు కిరీటానికి ఉన్న ఆ బంగారు కిరీటం మీద ఉన్న ఆ బొమ్మ, త్రాసుపాము బొమ్మ, వారి నమ్మకం ఏంటంటే, ఎవరైనా సరే ఫరో రాజు శత్రువులు వచ్చినట్లయితే వారి మీదకి ఈ యొక్క త్రాసుపాము విషాన్ని చిమ్మేస్తుంది. ఆ విషానికి తుంపరలాగా, చినుకుల్లాగా వచ్చేస్తుంది ఆ యొక్క విషం. ఆ విషానికి శత్రువులు ఎవరైనా సరే చచ్చిపోతారు అని నమ్మేవారు. అది ఎప్పుడు కూడా వాస్తవంగా జరగలేదు వారి నమ్మకం. కనుక ఈ యొక్క పాము అంటే వారికి చాలా నమ్మకం ఉంది, దాన్ని పూజించేవారు, దానివల్ల మనకు ఎంతో భద్రత కలుగుతుంది అనుకునేవారు. అనేక దేశాల్లో ఆ యొక్క సర్పాలను పూజించే ఆనవాయితీ ఉంది. కనుక ఈజిప్ట్ వారికి కూడా అది చాలా బలంగా ఉంది. మన ప్రాంతాల్లో కూడా కొంతమంది అది చేస్తారు. అయితే మన అందరికీ తెలిసిన రీతిగా మోషే గారు, అహరోన్ గారు నిర్గమకాండం 7వ అధ్యాయం చదివి చూడండి. నిర్గమకాండం 7వ అధ్యాయంలో వారిద్దరూ వెళ్ళి దేవుడు చెప్పిన రీతిగానే మోషే చేతిలోని కర్ర అహరోను తీసుకొని క్రింద పడేస్తే వెంటనే పాము అయిపోయింది, సర్పం అయిపోయింది. అది చూచి కొంతమంది భయపడ్డారు ఖచ్చితంగా. మొదట్లో మోషే గారికి కూడా భయం వేసింది ఆ హోరేబ్ పర్వతం మీద దాన్ని చూసినప్పుడు. అప్పుడు ఫరో గారు అన్నారు, నా మాంత్రికులు ఉన్నారు, నా శకునగాండ్లు ఉన్నారు, వారు కూడా చేయగలరు ఇలాంటి అద్భుతాన్ని అనేటప్పటికీ ఆ మాంత్రికులు, ఆ శకునిగాళ్ళు, ఆ మంత్రతంత్రాలు చేసేవాళ్ళని పిలిపించారు రాజుగారు, ఫరో గారు. వారు కూడా కర్రలు పట్టుకొచ్చి ఆ కర్రలను పడేశారు. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క కర్ర ఉంది ఒక మాంత్రికుడి దగ్గర.
ఎప్పుడైతే కర్రలు పడేశారో ఆ మాంత్రికుల కర్రలు కూడా పాములైపోయాయి, సర్పాలు అయిపోయాయి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలంటే దేవునికి శక్తి ఉంది ఇలాంటి అద్భుతాలు చేయటానికి. సాతాను కూడా కొంత లిమిట్గా శక్తి ఉంది. సాతాను కూడా కొన్ని కార్యాలు చేయగలడు, కొన్ని అద్భుతాలు చేయగలడు. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఈ మాంత్రికులు ఎవరు? ఖచ్చితంగా మనుషులే, కానీ ఈ మంత్రాలు తంత్రాలు కూడా వారు నేర్చుకుని చేసేవారు అనమాట. ఈ మంత్రాల తంత్రాలు లేకపోతే ఇవన్నీ కూడా శకునాలు, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి మూలాధారం ఎవరు? సాతాను. కనుక సాతాను శక్తితో చేయబడిన ఈ సర్పాలు కూడా మెదులుతున్నాయి. అప్పుడు మనందరికీ తెలుసు కదా, మోషే గారి యొక్క కర్ర సర్పం అయిపోయింది కదా. ఆ సర్పం వెళ్ళి ఆ యొక్క ఈజిప్ట్ వారి మాంత్రికులు చేసిన ఆ కర్రల సర్పాలు, అంటే వారి చేతులను కర్రలు పడేస్తే సర్పాలు అయిపోయాయి. ఆ సర్పాలన్నింటిని కూడా ఈ ఒక్క సర్పమే, అంటే ఈ ఒక్క పామే, మోషే గారి పాము అన్ని పాముల్ని మృంగివేసింది. అది చూసేటప్పటికి ఖచ్చితంగా ఫరో రాజు గారికి, దాంతోపాటు అక్కడున్న మాంత్రికులు, ఆ యొక్క శకునగాళ్ళు అందరికి కూడా చాలా పెద్దగా ఆశ్చర్యం అయిపోయింది. ఇంగ్లీష్లో షాకింగ్ అంటాం కదా, అలాగే వారికి చాలా వారికి ఎంతో భయం వేసేసింది అనమాట. ఏంటి, ఆ ఒక్క పాము మన పాములన్నింటిని కూడా మింగేసింది అంటే వారికి వెంటనే తెలిసిపోయిన జవాబు ఏంటంటే, మన దేవుళ్ళు దేవతల కంటే కూడా ఈ యొక్క హిబ్రీయులు, ఈ ఇశ్రాయేలీయుల దేవుడు ఎంతో బలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కారణం ఏంటి, మన పాములన్నింటిని కూడా మింగేశాడు ఆ యొక్క దేవుడు కర్రతో చేసిన పాముని. కనుక ఆళ్ళ దేవుడికే ఎక్కువ బలం ఉంది మన దేవుడి కంటే అన్నట్టుగా వారికి వెంటనే అర్థమైపోయింది. మరొకటి ఏమిటంటే, ఇంకొక దేవత ఉన్నది. ఆ యొక్క దేవుడి పేరు ఏంటంటే నెహెబక్ అంటారు. ఆ నెహెబక్ కూడా సర్పం లాంటి దేవుడు. ఈజిప్ట్లో ఎక్కువ మంది ఈ నెహెబక్ అనే సర్పం లాంటి దేవుడిని పూజించేవారు అనమాట. అయితే వారి నమ్మకం సుమా, ఈజిప్ట్ వారి నమ్మకం ఏంటంటే, ఈ నెహెబక్ అనే దేవుడు 7 త్రాసుపాములు మింగేశాడు. 7 మింగేస్తే అంటే చాలా బలంగమైనవాడు, చాలా శక్తివంతవంతుడు. 7 సర్పాలు మింగేశాడు, 7 త్రాసుపాములు మింగేశాడు. కనుక ఈ యొక్క నెహెబక్కి చాలా బలం ఉంది. 7 మింగేశాడు కనుక, 7 త్రాసుపాములు మింగేశాడు కనుక అని అనుకునేవారు. కానీ ఎప్పుడైతే మోషే గారు కర్ర పాము అయిపోయి ఆ ఒక్క పామే అక్కడున్న మాంత్రికులు అందరూ ఎంతమంది ఉన్నారో చెప్పబడలేదు, మాంత్రికులు అన్నారు. వారందరి యొక్క కర్రలు పాము అయిపోతే అన్ని పాములు మింగేసేటప్పటికి వారు అనుకుంటున్నారు, ఓహో ఇశ్రాయేలీల దేవుడు మనం అనుకుంటున్న నెహెబక్ దేవుడి కంటే కూడా, మనం పూజిస్తున్న నెహెబక్ దేవుడి కంటే కూడా శక్తివంతుడు. మనం అనుకున్నది ఎంతవరకు నెహెబక్ దేవుడు 7 త్రాసుపాములు మింగేశాడు కనుక ఆయనకి ఎక్కువ బలం ఉంది, ఎక్కువ శక్తి ఉంది, ఎక్కువ అద్భుతాలు ఉన్నాయి అనుకునేవాళ్ళం మనం. మన నెహెబక్ దేవుడి కంటే కూడా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవే చాలా బలమైన వాడు అన్నది అన్యులందరూ కూడా గుర్తించేశారు అది నాను, ఫరో రాజుతో సహా. కానీ వారు మనసులు మారలేదు. ఇది అద్భుతం అనుకున్నారు తప్ప వారు మారు మనసు చెందలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో అద్భుతాలు చూచినప్పటికీ ఆ అద్భుతమని కాసేపు ఆశ్చర్యపడుతున్నారు, కానీ నిజ దేవుని నమ్ముకోని వారు అనేక మంది ఉన్నారు. అద్భుతం చూడాలనుకుంటున్నారు, అద్భుతాన్ని పొందాలనుకుంటున్నారు, కానీ ఆ పొందిన వారు కూడా నిజంగా మారు మనసు పొందటం లేదు. అటువంటి కోవలో నీవు కూడా ఉన్నావా ప్రియ సోదరి సోదరుడా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మరొక విషయాన్ని మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఈ ఫరో రాజు గారు ఆయన హృదయాన్ని కఠినం చేసేసుకున్నట్టుగా నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో 13వ వచనంలో నిర్గమకాండంలో అనేక మార్లు చెప్పబడ్డది. నేను ఇదివరకే చెప్పినట్లుగా 9 సార్లు ఏకంగా ఈ నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు, 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు 9 సార్లు ఆయన హృదయాన్ని ఆయనే కఠినం చేసేసుకున్నాడని చెప్పబడ్డది. అదే సందర్భంలో దేవుడు కూడా కఠినం చేసేసాడని చెప్పబడ్డది. కనుక ఒక విషయాన్ని మనం గుర్తించాలా, ఈ అద్భుతాలన్నీ కూడా అంటే ఈ యొక్క తెగుళ్ళన్నీ రప్పించడం వలన కళ్ళారా ఫరో చూచాడు. ఇవన్నీ కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఫరోకు మారు మనసు పొందటానికి, నిజ దేవుడిని తెలుసుకోవటానికి. చిన్నప్పటి నుంచి కూడా
ఇశ్రాయేలీలు చుట్టూనే ఉన్నారు. వారి దేవుడి గురించి ఏదో కొద్ది గొప్ప వింటూనే ఉన్నాడు. కానీ ఆయనకు కళ్ళారా డైరెక్ట్గా ఆ యొక్క నిజ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు చేస్తున్న అద్భుతాలు ఒకటి చూచాడు కానీ, ఆశ్చర్యపోయాడు కానీ, కొన్ని సందర్భాల్లో నేను తప్పు చేశాను, పాపం చేశాను అని ఒప్పుకున్నాడు కూడా, పశ్చాత్తాపడ్డాడు. కానీ నిజ దేవుడిని అంగీకరించలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా? అయితే ప్రతి వ్యక్తికి కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా దీన్ని ఫ్రీ విల్ అంటాం ఇంగ్లీష్లో. అనగా మంచి చెడ్డలను ఎంపిక చేసుకునే ఆ శక్తిని దేవుడు మన మనసులోనే పెట్టేశారు. వారు ఏ మతానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఏ సామాజిక వర్గానికి చెందినా, చదువుకున్నా చదువుకోలేకపోయినా, చదువు లేకపోయినప్పటికీ ప్రతి వారిలో ఉన్న ఆ యొక్క సామర్థ్యం ఏంటంటే, దేవుడిచ్చిన ఆ సొంతగా ఇచ్చింది ప్రతి వారికి కూడా మనసుల్లోనే ఉంటుంది. అది ఏంటి? ఆ శక్తి మంచి చెడ్డలను వారు నిర్ణయించి ఎంచుకోగలిగే శక్తి. అనగా వారు ఎంపిక చేసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 30:15 ద్వితీయోపదేశకాండం 30:15 అక్కడ నేను నా ఇంటి వారు యెహోవానే పూజిస్తాం, మీరు ఎవరిని పూజిస్తారో మీరు ఎంచుకోండి అన్నారు యెహోషువ గారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఎంపిక చేసుకోవాలా? మన చేతుల్లో ఉంది ఆ ఎంపిక చేసుకోవటం. కనుక ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ ఫరో రాజు గారు ఇన్ని అద్భుతాలు చూచి కూడా ఆయన మనసు ఎందుకు మారలేదు అంటే, ఒక విషయాన్ని మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఆ సూర్యుని యొక్క కాంతి, దాన్ని ఎండ అంటాం కదా మనం మన యొక్క భాషలో, దాన్ని ఎండ అంటాం మనం మన వాడుక భాషలో. అయితే ఆ ఎండ ఒక మట్టి మీద, అనగా కాస్త మెత్తగా ఉన్న పచ్చిగా ఉన్న మట్టి మీద పడ్డదనుకోండి, కాసేపటికి ఆ సూర్యరశ్మి వలన, ఆ ఎండ వలన ఏమైపోతుంది? ఆ యొక్క తడిగా ఉన్న మెత్తగా ఉన్న ఆ మట్టి ఏమైపోతుంది? గట్టిగా అయిపోతుంది, బిగిసిపోతుంది ఎండ కాసేపు ఎక్కువ ఉన్నట్లయితే. అదే ఎండ ఒక గడ్డ కట్టేసిన నెయ్యి మీద పడ్డదనుకోండి, లేకపోయినట్లయితే శీతాకాలంలో కొబ్బరి నూనె కూడా గడ్డ కట్టేస్తుంది మనకి. అలాంటి గడ్డ కట్టేసిన కొబ్బరి నూనె మీద పడ్డదనుకోండి, ఇది సూర్యరశ్మి ఎండ, ఏమైపోతుంది? ఆ యొక్క గడ్డ కట్టేసిన నెయ్యి కానీ, లేకపోతే గడ్డ కట్టేసిన కొబ్బరి నూనె కానీ కాసేపటికి ఎండ వల్ల కరిగిపోతుంది. ఎండ ఒకటే, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అది మెత్తగా తడిగా ఉన్న మట్టి అయితే బిగిసిపోయింది, గట్టిగా అయిపోయింది, ఏకంగా రాయిలాగా. అదే ఎండ ఆ యొక్క నెయ్యి, గడ్డ కట్టేసిన నెయ్యి మీద కానీ, గడ్డ కట్టేసిన కొబ్బరి నూనె మీద కానీ పడితే అది కరిగిపోతుంది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సత్యం మన హృదయాల్లోకి వచ్చినప్పుడు, మన హృదయాలు ఆ యొక్క గడ్డ కట్టేసిన నెయ్యిలాగా, లేదా గడ్డ కట్టేసిన ఆ కొబ్బరి నూనెలాగా కరుగుతున్నాయో మన హృదయాలు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు. లేకపోయినట్లయితే ఆ యొక్క తడిగా ఉన్న మట్టి మీద పడిన ఆ ఎండలాగా కఠినమైపోయి, గట్టిగా అయిపోయి, రాయిలాగా అయిపోతుందా? మన హృదయాలు ఎలాగున్నవి? ఒక్కసారి మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనం మారు మనసు పొందుతున్నామా? మన యొక్క పాపపు అలవాట్లను విడిచిపెట్టుకుంటున్నామా? లేకపోయినట్లయితే మనం ఇంకా ఆ పాపపు అలవాట్లలోనే కొనసాగిపోతున్నామా? ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అదేమిటంటే, దేవుని యొక్క కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు. ఆయన ఎవరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడాలన్నదే ఆయన యొక్క కోరిక. కనుక దేవుడు పంపించిన ఈ యొక్క 9 తెగుళ్ళు కూడా ఈజిప్ట్లో ఉన్న ఆ దేవుళ్ళు దేవతల మీద దేవుడు పంపించిన ఆ శిక్ష, ప్రజల మీద కూడా ఈ శిక్ష పనిచేసింది. దానివల్ల కొంతమంది మారారు. కొన్ని సందర్భాల్లో ఆ కఠినమైన పరిస్థితులు, ఆ కష్టాల, శ్రమలు వలన కొంతమంది దేవునికి దగ్గర అవుతారు. అలాగే ఈజిప్ట్ వారు కూడా చాలామంది ఈయనే నిజమైన దేవుడు, ఇశ్రాయేలీల దేవుడే అసలైన దేవుడు, నిజమైన దేవుడు అని నమ్మారు. కనుకనే వచ్చే పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం, ఇశ్రాయేలీలు ఈజిప్ట్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ యొక్క రాత్రి
దాన్ని పస్కా రాత్రి అంటున్నాం. ఆ తెల్లవారుజామున వెళ్ళిపోతుంటే కొంతమంది ఈజిప్ట్ వారు కూడా మేము కూడా మీతోనే వచ్చేస్తాం అని వెళ్ళిపోయారు. ఈజిప్ట్ విడిచిపెట్టేసి వారి ఇల్లు, వారి వాకిలి, వారికి ఉన్న స్థలాలు, వారికి ఉన్న ఆస్తులు అన్నీ విడిచిపెట్టేసి మీ దేవుడే మాకు కావాలా, ఈయనే నిజమైన దేవుడు. కారణం కళ్ళారా చూచారు, 10 తెగుళ్ళు చూచారు వారు. ఇక ఏ దేవుడు దేవత కూడా అలాగ చేయలేదు. వాళ్ళు అన్ని సంవత్సరాలు వారు చిన్నప్పటి నుంచి పూజిస్తున్న దేవుళ్ళు దేవతలు ఎవ్వరూ కూడా వారికి సహకరించడానికి రాలేదు. కనుకనే నిజదేవుడు నమ్ముకున్నారు. కనుక ఈ విధంగా తెగుళ్ళు రావటం మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, ఏంటి ఈ విధంగా ఎందుకు తెగుళ్ళు వచ్చాయి, వారు అన్యులు కదా అనుకోవచ్చు. ఆ తెగుళ్ళు రప్పించడం ద్వారా దేవుని యొక్క రక్షణను అనేక మంది తెలుసుకోగలిగారు. కానీ కఠిన హృదయాలు అయిపోయిన ఫరో లాంటి వారు మాత్రం వారు ఆ ఎర్ర సముద్రంలోనే కొట్టుకుపోయారు. కానీ వారు మనసులు మారలేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటంటే మనము మారకపోయినట్లయితే, మన యొక్క జీవితాలు మార్పు లేకపోయినట్లయితే, పశ్చాత్తాపం లేకపోయినట్లయితే ఫరోలాగే, ఆయన యొక్క అనుచరులాగే, ఆయన యొక్క సైన్యంలాగే మనం కూడా నశించిపోవటం ఖాయం. కనుక మనకి ప్రభువారు ఒక హెచ్చరికగా ఈ పాఠాలు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. వారికి జరిగిన సంఘటనల ద్వారా కొంతమంది దీవించబడ్డారు, రక్షించబడ్డారు. ఇవి నేర్చుకుంటున్న మనం కూడా రక్షించబడాలి, దీవించబడాలి అన్నదే దేవుని యొక్క ఏర్పాటు. దాని కొరకే ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నాను. ఇవన్నీ కూడా కాస్త ప్రయాసమైనప్పటికీ ప్రతి వారం ఈ పాఠాలు మీకు అందిస్తున్నాను. దీని ద్వారా మీరు, మీ స్నేహితులు, మీ కుటుంబస్తులు కూడా, మీకు తెలిసిన వారు కూడా ఆధ్యాత్మిక మేలు పొందాలని. మొదటి తెగులు నిర్గమకాండం 7వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగాన్ని చూసినట్లయితే, ఆ యొక్క నైలు నది ఎప్పుడైతే దేవుడు మోషే గారికి ఇచ్చిన ఆ కర్రను అహరోను గారి ద్వారా ఆ నది మీద అలాగా చాపమని చెప్పారో, ఆ నదిలో ఉన్న నీరంతా కూడా వెంటనే రక్తంలాగా అయిపోయింది. ఒట్టి నైలు నదిలో నీళ్లు మాత్రమే కాదు, వారికున్న ఆ చెరువులు, బావులు, వారికున్న రకరకాల జలాశయాలు అన్నీ కూడా రక్తం అయిపోయాయి. దానితో పాటు వారు ఇంట్లో తెచ్చిపెట్టుకున్న వారి వంట కొరకు, వారు మంచినీటి కొరకు తెచ్చుకున్న ఆ నీళ్ళన్నీ కూడా ఆ దినాల్లో చెక్కతో చేసిన పాత్రలు, కొన్నేమో ఆ యొక్క రాయితో చేసిన పాత్రలు. సో స్టోన్ వుడ్ అంటున్నాం. అంటే ఆ రోజుల్లో ఈ రాతితో చేసిన అనేకమైన పాత్రలు అన్నమాట ఉండేవి. ఆ పాత్రల నిండా కూడా వారు నింపి పెట్టుకున్నారు, వారు వంటలు చేసుకోవటానికి, మంచినీళ్ళు త్రాగటానికి ఇంట్లో. అవి కూడా వారి ఇంట్లో ఉన్న మంచినీరు కూడా మొత్తం అంతా కూడా రక్తమైపోయింది. చూచారా? ఇదంతా కూడా దేవుని యొక్క శక్తి. అయితే ఈజిప్ట్ వారు నమ్మేది ఏంటంటే, పూజించేది ఏమిటంటే, ఆ నైలు నది ఒక దేవత, హాపీ అంటారు. హాపీ పేరు, ఆ దేవత పేరు హాపీ. ఆ హాపీని వారు పూజించేవారు. కానీ ఆ హాపీ అనే దేవుడు వారికి ఏ రీతిగా కూడా సహకరించలేదు. ఆ యొక్క రక్తంగా మారిపోయిన నీటిని ఎవరు కూడా మరలా మంచినీటిగా మార్చలేకపోయారు. మోషే గారు ముందుగానే చెప్పారు, ఈ విధంగా జరుగుతుంది, 7 రోజులు ఉంటుంది ఈ సమస్య. 7 రోజులు కూడా ఆ నీరంతా కూడా దుర్వాసన వచ్చేసింది. దాన్ని త్రాగలేకపోయారు, దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఈజిప్ట్ వారికి ఆనాడు ఈనాడు కూడా వారికి జీవనాడి, వారికి జీవనాధారం యొక్క నైలు నది యొక్క నీరు. వారి వంటలకి, వారి యొక్క మంచినీటికి, వారి యొక్క వ్యవసాయానికి అన్నిటికి కూడా ఎంతో జీవనాడి. అలాంటిది 7 రోజులు దాన్ని దేవతగా పూజించేవారు వారందరూ కూడా. ఈ నీరంతా కూడా ఈ విధంగా రక్తమైపోవటానికి ఇది ఆ ఇశ్రాయేలుల దేవుడు చేసిన పని. ఆ మోషే అహరోనులు ముందుగానే చెప్పారు. ఆ దేవుడికి ఎంతో శక్తి ఉంది. మనం పూజిస్తున్న దేవుళ్ళు దేవతలు ఏ రీతిగా కూడా మనకి సహాయం చేయలేదు ఈ రక్తాన్ని మళ్ళీ మామూలు నీటిగా మార్చడానికి అన్నది వారందరూ కూడా గుర్తించారు, రాజుతో సహా, ఆయన పనివారితో సహా. రెండవ తెగులు నిర్గమకాండం 8వ అధ్యాయం
2, 3, 4 వచనాలు చూసినట్లయితే ముందుగానే మోషే గారు చెప్పారు, నీ హృదయం కఠినం చేసుకున్నావు, నా ప్రజల్ని విడిచిపెడతానన్నావు దేవుని పూజించడానికి, వారిని విడిచిపెట్టలేదు కనుక దేశం అంతా కూడా కప్పలు వచ్చేస్తాయి. ఆ కప్పలు మీ ఇంట్లోకి, మీ పడక గదిలోకి, మీ యొక్క వంటగదిలోకి, మీరు తింటున్న ఆ యొక్క వంట పాత్రలోకి, మీరు రొట్టెలు చేసుకుంటున్న ఆ రొట్టెల తొట్టిలోకి అంతా కూడా ఎక్కడ చూసినప్పటికీ కప్పలు వచ్చేస్తాయని ముందుగానే హెచ్చరించారు. ఆయన హెచ్చరించినట్లుగానే, మోషే గారు హెచ్చరించినట్లుగానే ఎప్పుడైతే ఆ యొక్క మోషే గారి కర్రను ఇలాగ అహరోన్ గారు చాచారో మొత్తం అన్నీ కూడా కప్పలు పుట్టుకొచ్చేసాయి. ఎక్కడ చూసినప్పటికీ కప్పలే 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 కప్పలే. అయితే వారు అనగా ఈజిప్ట్ వారు కప్పలను పూజించేవారు. వారికి హెక్కేత్ అని ఒక దేవత, హెక్కేత్ ఆ దేవత పేరు. ఆ దేవతకి కప్పకి ఉన్నట్టుగా కప్పతల, శరీరం ఏమో ఒక స్త్రీ శరీరం, శరీరం అంతా కూడా స్త్రీ లాంటి శరీరం, తల మాత్రం కప్పలా ఉంటుంది అనమాట. అలాంటి దేవత హెక్కేత్. ఆ దేవతను పూజించేవారు. దాని ద్వారా వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనకి బిడ్డలు చక్కగా పుడతారు, ఎక్కువ మంది బిడ్డలు పుడతారు కనుక బిడ్డలు కావాల్సిన వాళ్ళు, తర్వాత సుఖమైన ప్రసవం కావాల్సిన సుఖవంతమైన ప్రసవం కావాలనే ఆ యొక్క స్త్రీలు, ఆ కుటుంబాలు కూడా అందరూ కూడా ఈ హెక్కేత్ అనే దేవతను పూజించేవారు. అయితే ఇప్పుడు వారి యొక్క దేవతే, పూజించే దేవత, ఇప్పుడు ఆ దేవతను అసహించుకుంటున్నారు. కారణం ఏంటి, ఎక్కడ చూసినా కప్పలే. వారి యొక్క ఇంట్లో, వారి ఇంట్లో, వారి యొక్క వంటగదిలో, వారి యొక్క వస్తువుల్లో, వారి యొక్క వంట పాత్రలో, వారి యొక్క ప్లేట్లలో ఎక్కడ చూసినప్పుడు కానీ కప్పలు కప్పలు కప్పలు. ఇక వారి యొక్క దేవతనే వారు అసహించుకుంటున్నారనమాట, ఆ యొక్క హెక్కేత్ అనే దేవతని. చూచారు ఏ రీతిగా అనగా దేవుడు చేసిన ఈ యొక్క తెగులు ద్వారా వారు ప్రజలకు మాత్రమే కాదు ఒక పాఠం, ఆ యొక్క దేవతగా పూజించబడుతున్న వారికి కూడా శిక్ష వచ్చేసింది అన్నట్టు. ఏమీ చేయలేకపోయారు. ఆ దేవత, హెక్కేత్ దేవత ఏమీ కూడా చేయలేకపోయింది ఎక్కడ కూడా. అప్పుడు ఫరో గారు మరలా కోరుకున్నారు, మోషే గారిని, అహరోన్ గారిని బ్రతిమాలుకుంటే ఇవన్నిటిని తొలగించమని. వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అప్పుడు ఆ కప్పలన్నీ కూడా చనిపోయాయి. చనిపోతే వారు ఏం చేశారో చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 14వ వచనంలో ఆ చచ్చిపోయిన కప్పలన్నిటిని కూడా కుప్ప కుప్పల కింద పోగేసేశారు. అంటే వారి ఇంట్లోనూ వారి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కప్పలే కదా. ఆ చచ్చిపోయిన అన్నింటిని కూడా కుప్పల కింద పోగేసేస్తే మరి ఆ చనిపోయిన కప్పలు కాసేపటికి లేకపోతే మరుసటి రోజుకి ఏమైపోయాయి, దుర్వాసన వచ్చేసి ఈజిప్ట్ అంతా కూడా దుర్వాసనతో నిండిపోయింది. చూచారా, మరి ఏమనుకుంటున్నారు, ఈ కప్ప దేవత మనకి అనుకుని పూజించేవారు. ఈ విధంగా కప్పలను పూజించేవారు అనేక ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఉండేవారు. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నారు, మన ప్రాంతాల్లో కూడా కొంతమంది ఉంటున్నారు. కనుక ఇది దేవుడు రప్పించిన రెండవ తెగులు. దాని ద్వారా ఫరో రాజు గారికి తక్కిన వారికి కూడా తెలిసింది ఏమిటంటే, ఈ యొక్క ఇశ్రాయేలీ దేవుడే రప్పించాడు, ఆయనే మరలా వాటిని తొలగించాడు. మనం పూజిస్తున్న ఈ హెక్కేత్ దేవత ఏమీ చేయలేకపోయిందన్నది వారికి అర్థమైన పరిస్థితి. మూడవ తెగులు నిర్గమకాండం 8వ అధ్యాయం 16-17 వచనంలో ప్రభువారు అన్నారు, మోషే నీ దగ్గరున్న కర్రతో అహరోను కొట్టమను. మోషే నీ దగ్గరున్న కర్రను తీసుకొని అహరోను కొట్టాలా. దేన్ని? ఆ ధూళిని కొట్టాలా, అంటే దుమ్మును కొట్టాలన్నమాట. డస్ట్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. కొట్టినట్లయితే అది పేలు అయిపోతాయి. ఇంగ్లీష్లో లైస్ అంటున్నాం, పేలు. మనుషుల మీద, జంతువుల మీద కూడా ఎక్కడ చూసినప్పటికీ పేలు వచ్చేసి పేలు కుట్టేస్తాయి అన్నమాట. అయితే పేను చిన్నదైనప్పటికీ అది కుడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తలంతా దురద వచ్చేస్తుంది. ఈ పేలు ఎక్కడ చూసినప్పటికీ ఇక మనుషుల మీద, జంతువుల మీద అన్నీ కూడా పాకేస్తున్నాయి, కుట్టేస్తున్నాయి వాటిని. అయితే ఆ యొక్క పేలుకు కూడా ఒక దేవత ఉన్నది వారికి. దాన్నే గెబ్ అంటారు. గెబ్ అనే ఒక దేవుడు అనమాట, ఒక దేవుడు. ఆ యొక్క దేవుడు ఈ యొక్క పేలుకు, ఈ రకరకాల జంతువులకి, మనుషులకి వచ్చే చిన్న చిన్న కుట్టే వాటికి దేవుడు అనమాట. అయితే
వారికి ఏ రీతిగా కూడా ఇశ్రాయేలీయులు దేవుడు రప్పించిన ఈ యొక్క తెగులు ఎక్కడా కూడా ఎవరు కూడా దాన్ని తొలగించలేకపోయారు. మళ్ళీ ఎవరు తొలగించాలా? వట్టి ఇశ్రాయేలీలు దేవుడు మాత్రమే తొలగించగలడు. మరలా ఫరో గారు వేడుకొనగా, మోషే గారు ప్రార్థించగా, అప్పుడు మరలా ఈ పేర్లన్నీ కూడా పోయాయి. మనం అప్పుడైనా సరే మనసు కరిగించుకొని ఈ దేవుడు ఎంత శక్తి ఉంది వీరిని పంపిందాం అని అనుకోలేదు ఆయన. ప్రతిసారి కూడా హృదయం కఠినం చేసేసుకొని నేను పంపను, కారణం ఏంటి, ఈ గండం తగ్గిపోయింది, ఈ సమస్య తొలగిపోయింది, ఇంక పర్లేదు, నేను గట్టెక్కేసాను అనుకున్నాడు. ఈ పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనకున్న సమస్య తొలగిపోయినట్లయితే అప్పుడు మళ్ళీ మామూలు అయిపోతున్నాం మనం. ఆ సమస్య ఉన్నంతకాలం కూడా మనం ఏదో అణిగి మెణిగి దేవుణ్ణి పూజించుకుంటున్నాం, ప్రార్థించుకుంటున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామా? నాలుగవ తెగులు ప్రభు ఈగలను పంపించారు. ఇంగ్లీష్లో స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్ అంటున్నాం. ఈగలను పంపించారు. నిర్గమకాండం 8వ అధ్యాయం 21, 22లో ఎక్కడ చూసినప్పటికీ ఈగలు వచ్చేసాయి. అయితే ఒక ఈగ 2 ఈగలు మన మీద రాలితేనే మనకి ఎంతో చికాకుగా ఉంటుంది. ఈగలు మనకి ఇబ్బందికరంగా, ఒకవేళ మన ముఖం మీద వాలినా, ఎక్కడ వాలినా సరే అదొక చికాకుగా ఉంటుంది మనకి. అలాంటి అనేకమైన ఈగలు మన మీద, వాళ్ళ ముఖం మీద, వాళ్ళ యొక్క చేతుల మీద, వారి యొక్క శరీరం అక్కడక్కడ అనేకమైన ఈగలు వాలేస్తుంటే ఇక దాన్ని భరించలేకపోయారు. అది ఫరో యొక్క సేవకులకు, ఆయన యొక్క మంత్రులకు, ప్రజలందరికీ కూడా ఇబ్బంది వచ్చేసింది. అయితే దేవుని నమ్ముకున్న ప్రజలు, ఇశ్రాయేలీలు, వారికి ఏ విధమైన ఈగల ఇబ్బంది రాలేదు. చూచారా? ఈ ఈగలకు కూడా వారికి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ఉచిత్ అంటారు. వాళ్ళ యొక్క భాషలో ఉచిత్ అంటారు అనమాట. ఆ ఉచిత్ అనే ఆ దేవుడు ఈగలకు దేవుడు. అంటే ఒక్కో దానికి ఒక్కో దేవుడిని పెట్టేసుకున్నారు వాళ్ళకి. అందుకని 1500 పైగా దేవుళ్ళు దేవతలు ఉన్నారు వారికి. ఆ ఉచిత్ అనే ఈగల దేవుడు కూడా వీరికి కలుగుతున్న ఇబ్బందిని ఏ రీతిగా కూడా తప్పించలేకపోయాడు, తొలగించలేకపోయాడు. వారు అనుకోవచ్చు, ఏడు మన దేవుడు, అనేకసార్లు మనం పూజించాం కదా ఉచిత దేవుడు, మనకి ఏ సాయం చేయట్లేదు, మనకి ఏ విధంగా సహకరించట్లేదు, ఈగలను తొలగించట్లేదు అనుకునే ఉంటారు అందరూ కూడా. మరలా ఫరో గారు ప్రాధేయపడి మోషే గారిని అడిగారు. ఆ మోషే గారు మరలా దేవునికి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు ఈ ఈగలను తొలగించారు. అప్పుడైనా సరే వీరికి పర్మిషన్ అనగా అనుమతి ఇవ్వలేదు. మరలా హృదయం కఠినం అయిపోయింది. అప్పుడు దేవుడు అన్నారు, మరొక విపత్తుని పంపిస్తాను, నేను మరొక తెగులుని పంపిస్తానన్నారు. ఇది 5వ తెగులు. 5వ తెగులు వారికున్న ఆ యొక్క పశు సంపద అంతా కూడా, అనగా ఎద్దులు, ఆవులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, వారికున్న ఆ మేకలు, గొర్రెలు, ఇవన్నిటినీ కూడా అన్నిటికీ నేను వాటికి రోగాలు రప్పిస్తాను అన్నారు. ఏ పశు సంపద వారికి ఆ పొలాల్లో ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ యొక్క ఘోరమైన తెగులు వచ్చేస్తుంది, అవన్నీ కూడా చనిపోతాయని ముందుగానే ప్రభు చెప్పేశారు. ఈ విషయాలు నిర్గమకాండం 9వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుతున్నాయి. ఇవన్నీ కూడా పెంపుడు జంతువులు అనమాట. వారు పెంచుకునే జంతువులు, ఆవులు, ఎద్దులు, ఆ గుర్రాలు, మేకలు, ఒంటెలు, అవన్నీ కూడా ఘోరమైన వ్యాధి వచ్చేసి ఆ జంతువులన్నీ కూడా, వారి పశు సంపద అంతా కూడా తరించిపోయింది. వారిలో రాజుగారికి, ఆయన యొక్క సేవకులకి, ఆయన దగ్గర ఉన్న మంత్రులకి, వారికి గుర్రాలు, ఆవులు, గాడిదలు, రకరకాల యొక్క పెంపుడు జంతువులు ఉండేవారికి, ఈ మేకలు, గొర్రెలు, వాటి అన్నీ కూడా వారికి కూడా చనిపోయాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అనమాట. ఈ పశు సంపద అంతటికి కూడా, దానికి కూడా ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకి. ఇది ఈజిప్ట్ వారికి. ఆ దేవుడి పేరు ఆపి అంటారు. ఆపి అనే పేరు ఆ దేవుడికి. ఆ ఆపి అనే దేవుడు ఈ యొక్క పశు సంపద అంతటికి కూడా దేవుడు అనమాట. అయితే ఆపి అనే దేవుడిని వీళ్ళు అనేక సందర్భాల్లో పూజిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ
ఆ దేవుడు ఏ రీతిగా కూడా ఇశ్రాయేలీలు దేవుడు యెహోవా దేవుడు రప్పించిన ఈ తెగుల్ని అడ్డుకోలేకపోయాడు. వారికి ఏ విధమైన సహాయం చేయలేకపోయాడు. దాదాపుగా వారికి ఉన్న పశు సంపద అంతా కూడా కొట్టుకుపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారు, దాని ద్వారా వారందరూ కూడా గుర్తించింది ఇశ్రాయేలీలు దేవుడే ఇవన్నీ కూడా. కాను వారు బహిరంగంగానే చెప్తున్నారు, మోషే గారు అహరోను గారు, ఫరో యొక్క సేవకులకు ఈ విధంగా వస్తుంది, పశు సంపద అంతా కూడా నశించిపోతుంది. నువ్వు ఇప్పుడైనా సరే మనసు మార్చుకొని ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు అనుమతి వారు వెళ్ళిపోవటానికంటే, ఆ కాసేపు కష్టం ఉన్నప్పుడు పంపిస్తానంటున్నాడు. ఆ కష్టం తీరిపోయిన తర్వాత మరలా నేను పంపించనని హృదయం కఠినం చేసేసుకున్నాడు. కనుక మరి ఒక అద్భుతం కూడా వారు గమనించారు. ఇశ్రాయేలీలకు ఉన్న పశు సంపద, వారికి ఉన్న ఆవులు, ఎద్దులు, వారికి ఉన్న ఆ యొక్క మేకలు, గొర్రెలు, వారికి ఏమైతే ఉన్నావో, వారికి ఉన్న గాడిదలు, ఏది ఒక్కడు కూడా చనిపోలేదు. ఇశ్రాయేలీల్లో ఒక్క పశువు కూడా చనిపోలేదు. ఈజిప్ట్ వారి రాజుతో సహా తక్కిన వారు ఎవరైనా సరే పొలాల్లో ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా చనిపోయాయి. చూచారా? దీన్ని బట్టైనా వారు గుర్తించాలి కదా అని కఠినం చేసేసుకున్నాడు రాజు. అప్పుడు మళ్ళా ప్రభువారు చెప్పారు మోషేతోటి, ఇంకొక తెగులు, 6వ తెగులు వస్తుంది. ఈ 6వ తెగులు ఏంటంటే మనుషులకి జంతువులకు కూడా అవి పొక్కులు వచ్చేస్తాయి, దద్దుర్లు వచ్చేస్తాయి. ఇంగ్లీష్లో బాయిల్స్ అండ్ బ్లీన్ అన్నారు. పొక్కులు వచ్చేస్తాయి, పొక్కులు వచ్చేస్తాయి, శరీరం అంతా కూడా దద్దుర్లు వచ్చేస్తాయి. ఎవరికి? మనుషులకి వస్తాయి, ఆ యొక్క పశువులకి, అంటే వారికి ఉన్న ఆవులకి, ఎద్దులకి, వారికి ఉన్న గాడిదలకి, వారికి ఉన్న గుర్రాలకి, వారికి ఉన్న ఆ మేకలు, ఇంకా చనిపోకుండా ఏమైతే మిగిలాయో, అంటే పొలాల్లో ఉన్నవన్నీ కూడా చనిపోయాయి. కొంతమంది ఇంటి దగ్గర వారు పాకల్లో కట్టేసుకున్నవి మాత్రం బాగానే ఉన్నాయి. వాటికి వచ్చేసింది ఈ యొక్క 6వ తెగులు. మనుషులకు కూడా వచ్చేసింది, స్త్రీలకి పురుషులు కూడా వచ్చేసింది. నిర్గమకాండం 9వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగం. ప్రభువారు చెప్పారు, ఒక పిడికుడు ఆ యొక్క బుగ్గి అంటే బూడిద తీసుకుని, పొయ్యిలో బూడిది, దాన్ని ఇలాగా ఆకాశంలోకి ఇలాగా విసిరేస్తే అది మొత్తం ఈజిప్ట్ అంతా కూడా ప్రసరించి అది మనుషులకి పశువులకు కూడా ఆ యొక్క పొక్కులు వచ్చేస్తాయి, దద్దుర్లు వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల రాజుగారి యొక్క దగ్గర ఉన్న ఆ మాంత్రికులు ఉన్నారు చూడండి, ఆ మాంత్రికులు శకునాలు చెప్పేవారు, జ్యోతిష్కాలు చెప్పేవారు, వారికి కూడా వచ్చేసింది. వారు కూడా ఇక తట్టుకోలేకపోయారు ఆ యొక్క నొప్పి, దురద. ఇక దాన్ని తట్టుకోలేక అప్పుడు ఈ యొక్క మాంత్రికులు అన్నారు, ఈ యొక్క శకునాలు చెప్పేవారు రాజుగారితో, ఫరో గారితో, ఇది తప్పకుండా ఆ హెబ్రీల దేవుడి యొక్క చేతి పని మాత్రమే, ఇక ఏది కూడా లేదు అన్నారు. కనుక ఈ యొక్క 6వ తెగుల్లో చాలా ఇబ్బంది పడిపోయారు ఆ మాంత్రికులు కూడా. ఇది దేవుని శక్తే, ఇశ్రాయేల్ దేవుడి శక్తి అన్నారు. దానికి కూడా ఫరో రాజు గారు మనసు కరగలేదు, కఠినమైపోయింది. ఇప్పుడైనా పంపుదాం అనుకోలేదు. అప్పుడు ప్రభువారు 7వ తెగులు రప్పించారు. దాన్ని కూడా ముందే చెప్పించారు. ప్రతి తెగులు ముందే చెప్పిస్తున్నారు ఫరోకి, తన యొక్క మంత్రులకి, వాళ్ళందరికీ కూడా. ఏమని? మొత్తం దేశం అంతలో కూడా వడగళ్ళ వర్షం వచ్చేస్తుంది, పెద్ద వడగళ్ళ వర్షం వచ్చేస్తుంది అని చెప్పారు. నిర్గమకాండం 9వ అధ్యాయం 18 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగంలో. అయితే ఈ యొక్క వడగళ్ళకి, ఈ వర్షాలకి కూడా ఒక దేవుడు ఉండేవాడు వారికి. ఆ దేవుడి పేరు నట్ అంటారు. నట్ ఆయన పేరు. ఆ నట్ అనే దేవుడు ఈ యొక్క ఆకాశానికి, తర్వాత ఈ వర్షాలకి, ఇటువంటి విపత్తులకి అన్నింటికి కూడా ఒక దేవుడు అనమాట. వారిని పూజించుకున్నారు. ఆయన కూడా ఆ నట్ అనే దేవుడు ఏ రీతిగా సహాయం చేయలేకపోయాడు. వీరికి పెద్ద జడివాన, దాంతోపాటు ఎప్పుడు ఈజిప్ట్ ప్రారంభమైనప్పటి నుంచి లేనన్ని వడగళ్ళు, పెద్ద పెద్ద వడగళ్ళు పడిపోయాయి. ఇంకొక దేవుడు కూడా ఉండేవారు వారికి, ఈజిప్ట్ వారికి, సెత్ అనే దేవుడు. ఆ సెత్ అనే దేవుడు ఇటువంటి తుఫాన్లు అవి రప్పించే దేవుడు అనమాట. అంటే అవి వచ్చినప్పుడు వాటిని తప్పించే దేవుడు, వాటిని ఆపేసే దేవుడు అనమాట. ఎవరు? సెత్ అనే దేవుడు. ఆయన కూడా వీరికి ఏ రీతిగా కూడా సహాయం చేయలేకపోయాడు. కారణం ఇశ్రాయేలీ దేవుడు పంపించిన ఈ యొక్క వర్షం, దాంతోపాటు పెద్ద పెద్ద వడగళ్ళు. తర్వాత ఇంకొక దేవుడు, 3వ దేవుడు కూడా వారికి ఏది? ఈ యొక్క తుఫాన్లు, వడగళ్ళు ఇవన్నీ పడకుండా, షూ అనే ఆయన పేరు, ఆ దేవుడి పేరు షూ. ఆయన కూడా వీరికి, ఇంగ్లీష్లో హెయిల్స్ అంటాం కదా, ఆ భూమి మీద ఉన్న పంటలన్నీ కూడా ఆ రోజులకి అప్పటికి బార్లీ పంట, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా, ఆ యొక్క ఫ్లాక్స్ సీడ్స్,
ఆ యొక్క పంటలు, ఆ పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయి. అయితే వారికి పంటలన్నిటికి కూడా ఒక దేవత ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఒక దేవుడు పంటలన్నిటికి, ఈజిప్ట్ వారికి చక్కని పంటలు పండాలి, పంటలకి ఏ కీడు కలగకూడదని ఒసిరీస్ ఆ దేవుడి పేరు, ఒసిరీస్. ఆయన పూజించేవారు. ఆ ఒసిరీస్ దేవుడు కూడా ఈ యొక్క పంటల్ని కాపాడలేకపోయాడు. ఇది బార్లీ పంట, ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా, ఆ యొక్క రకరకాల పంటలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. ఏ దేవుడు దేవత కూడా వారి పంటలను కాపాడలేకపోయారు. వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది వడగళ్ళ వలన. కానీ ఇశ్రాయేలీలు ఉంటున్న గోషన్లో ఒక్క వడగ పడలేదు, వారికి ఏ ఆపద రాలేదు. వారి చెట్లకు కానీ, వారి మొక్కలకు కానీ, వారి పంటలకు ఏ కీడు కలగలేదు. దాన్ని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయి, ఖచ్చితంగా వీరి దేవుడే గొప్ప దేవుడు, వీరి దేవుడితోనే పని జరుగుతుంది, మన దేవుళ్ళు దేవతలు ఏ విధంగా మనకు సహాయం చేయలేకపోయారు అన్న దానిని వారు గుర్తించారు. ఫరో కూడా గుర్తించాడు దాన్ని. నిర్గమకాండం 9:27 ఫరో గారు అంటున్నాడు మోషే అహరోను దగ్గరికి వచ్చి, నేను పాపం చేశాను, నా ప్రజలు నేను దుర్మార్గంతో ఉన్నాం, మీ దేవుడే నీతిమంతుడైన దేవుడు, మీ దేవుడే గొప్ప దేవుడు, ఈ యొక్క ఆపద, ఈ విపత్తును మీరు ఏదో రీతిగా ఆపేయండి, ఏదో రీతిగా మరలా తొలగించండి, ఈ పడకుండా, ఈ యొక్క వడగళ్ళు పడకుండా మీరు మరలా సహాయం చేయండి మాకు, ఇదే ఇంకా ఒకేసారి పంపేస్తాను నేను అన్నాడు. కానీ ఆ యొక్క వడగళ్ళు ఎప్పుడైతే ఆపేశాడో దేవుడు, మోషే గారు ప్రార్థన విని మరలా హృదయం కఠినమైపోయింది, ఎప్పుడు మామూలు అయిపోయాడు, మరలా పంపనన్నాడు. అప్పుడు దేవుడు 8వ తెగులు మిడతల దండుని పంపారు. నిర్గమకాండం 10:13-15 వరకున్న వాక్య భాగంలో ఆ మిడతలు దండు వచ్చేసి మొత్తం ఈజిప్ట్ అంతా కూడా కమ్మేసి, ఇక ఆ వడగళ్ళు పడగా మిగిలినది ఏదన్నా కాస్త చెట్లు లేకపోతే చిన్న చిన్న పంటలు మిగిలితే అవన్నిటిని కూడా ఒక్క పచ్చాకు కూడా లేకుండా నాకేసాయి. ఏకంగా ఆ యొక్క మిడతలన్నీ కూడా తినేసాయి. ఏమీ కూడా ఆధారం లేదు, పళ్ళు కానీ, ఇక కూరగాయలు కానీ, ధాన్యం కానీ ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా నాశనం అయిపోయాయి. దానిని చూచిన నిర్గమకాండం 10:16-17 మనం చూసినట్లయితే ఫరో అన్నాడు, ఈ యొక్క మోషే గారిని, అహరోన్ గారిని పిలిచి, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, మీరు ఈ ఒక్కసారికి నన్ను ఆదుకోండి, ఈ యొక్క గండం నుంచి గట్టెక్కించండి, ఏ గండం, మిడతలు లేకుండా చేసేయండి. కారణం ఖచ్చితంగా వారికి తెలిసిపోయింది ఏంటంటే, ఇక మన దేవుళ్ళు దేవతలు ఏమీ చేయలేరు, వీళ్ళ దేవుడే మనకు చెయ్యాల, వారికి మనకు సహాయం కావాలంటే మోషే గారు ప్రార్థిస్తేనే జరుగుతుంది అన్నది ఫరో గారికి, ఫరో యొక్క మంత్రులకి, వారి యొక్క ప్రజలందరికీ కూడా తెలిసిపోయిన సత్యం అన్నమాట. కానీ వారు రిపెంట్ అవ్వలేదు, వారు మారు మనసు పొందలేదు, దేవుని నిజ దేవుని తెలుసుకోలేదు. మళ్ళీ మోషే గారు ప్రార్థించగా ఆ మిడతలన్నింటిని కూడా దేవుడు తొలగించేశారు. మరలా మామూలు నేను పంపను అన్నాడు, హృదయం కఠినం చేసేసుకున్నాడు. చూచారా? ఆఖరిగా 9వ తెగులు ఈ పాఠంలో నిర్గమకాండం 10:21-22 దేవుడు ముందుగానే చెప్పించారు, కటిక చీకటి వచ్చేస్తుంది అన్నారు. కటిక చీకటి వచ్చేసింది. ఇక 3 రోజుల పాటు తెల్లవారలేదు, 3 రోజుల పాటు నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, ఏ వెన్నెలు కానీ ఏమీ లేదు. ఇక కటిక చీకటి, ఒకరినొకరు గుర్తించలేని పరిస్థితి, వారు సొంత ఇంట్లోనే ఒక ఇంట్లో నుంచి, ఒక గదిలో నుంచి ఇంకొక గదిలోకి వెళ్ళలేని పరిస్థితి. అయితే వారికున్న దేవుడు, వారికున్న దేవుళ్ళు, ఒక దేవుడు రా అంటారు, రా. ఆ రా అనే దేవుడు ఆ యొక్క వెలుగునిచ్చే దేవుడు, సూర్యుడు అనమాట. ఆ దేవుడు ఏం చేయలేకపోయాడు 3 దినాలు. 3 దినాలు అసలు తెల్లవారలేదు, వెలుగు రాలేదు. ఇంకొక దేవుడు తోత్ అంటారు. ఆ తోత్ అనే దేవుడు చంద్రుడి దేవుడు అనమాట, అంటే చంద్రుడు. ఆ చంద్రుడు కనిపించలేదు, వెన్నెలు రాలేదు, నక్షత్రాలు రాలేదు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క దేవుళ్ళు దేవతలు వారికి ఏ రీతిగా సహకరించలేదు. మరలా ఆ యొక్క ఫరో గారు మోషే గారిని పిలిపించి, ఈ యొక్క చీకటిని తొలగించాలి, నువ్వు మీ దేవుడికి ప్రార్థించు, మీ దేవుడిని వేడుకు, మా తరపున నేను పొరపాటు చేసేసాను, నేను తప్పు చేసేసాను, పాపం చేసేసాను అని ఒప్పుకున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, చూచారా? ఈ 9 తెగుళ్ళలో కూడా ఒక విషయం మాత్రం ఎంతో బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది. ఇశ్రాయేలీల దేవుడే అసలైన సిసలైన బలమైన దేవుడు. తక్కడ మనం అనుకుంటున్న దేవుళ్ళు దేవతలు మనకి ఏ విధంగా సహకరించలేకపోయారు అన్న విషయాన్ని అందరూ గుర్తించాడు, ఫరోతో సహా. కొంతమంది మారారు, కానీ ఫరోలాగా ఫరో తన యొక్క సేవకులు, కొంతమంది సేవకులు కూడా
ఆయన యొక్క అనుచరులు కూడా కొంతమంది ఈ విషయాలను నిజదేవుడు ఇశ్రాయేలీల దేవుడే అన్నది ఈ 9 తెగుళ్ళ ద్వారా గుర్తించారు. కానీ ఫరో కఠిన హృదయం అయిపోయాడు, మనసు కఠినమైపోయింది, మార్పు చెందలేదు. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం వెళ్ళవలసింది ఎక్కడికి? పరలోకపు కానానికి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. మనం ఆయన వాక్యం విని మారు మనసు పొంది ఆయన వాక్యపు వెలుగులో, ఆయన పదయాగిన వెలుగులో మనం జీవించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనల్ని పరలోకం తీసుకెళ్తారు. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ 9 తెగుళ్ళ ద్వారా ఈజిప్ట్లో ప్రభా మీ యొక్క శక్తి, మీ సత్తా వారు గుర్తించగలిగారు. అయినప్పటికీ గుర్తించినప్పటికీ ఫరో ఇంకా కొంతమంది ప్రభా కఠిన హృదయాలు అయిపోయి వారు నశించిపోయారు. అటువంటి కఠిన హృదయాలు మాకు లేకుండా, మేము నశించిపోయేవారు జాబితాలో మేము ఉండకుండా నాయన మిమ్మల్ని నమ్ముకొని మీ రక్షణలో మేము ఎదుగుచూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి మీ వాక్యపు వెలుగులో, ఆగిన వెలుగులో జీవిస్తూ త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో మేము ప్రవేశించి ఆ పరలోకపు కానాన్లో కలకాలం మీతో ఉండే ధన్యత మాకు దయచేయమని దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ యొక్క లింక్ని ఇతరులతో పంచుకునే వారందరినీ దీవించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. ఆయన యొక్క వీడియోను, ఈ యొక్క 4వ పాఠాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించవలసిందని నీ కృపతో మమ్మల్ని నడిపించి 5వ పాఠంలో కూడా మరికొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నిర్గమాకాండం నుంచి నేర్చుకుని దాని ద్వారా మా జీవితాలు ధన్యం చేసుకునే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. వచ్చే పాఠంలో మరలా కలుసుకుందాం. మీకు తెలిసినంత మందికి, వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోను మీరు అందించవలసిందిగా మీకు అందరికి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.